కదండి. ఆల్ ఆర్ తెలుగు రైట్? లైట్ ఆఫ్ చేయి. ఓకే. మెడిటేషన్ మీరు తీసుకోండి మేడం. యా నేను ఒకసారి మిమ్మల్ని స్టార్ట్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, టుడే ఈజ్ అవర్ డే 20 ఆఫ్ 21 days ఫ్రీ ఆన్లైన్ మెడిటేషన్. సో సక్సెస్ఫుల్గా అందరము మన 21 days కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మనకి ఫ్లూట్ లక్ష్మి మేడం ఈరోజు తను రావట్లేదు. ఆ మేడం సెషన్ మనం నెక్స్ట్ ఇంకొక రోజు తీసుకుందాం, ఓకేనా? సో ఈ నవరాత్రి స్పెషల్గా మనకి ఈ యొక్క సెలబ్రేషన్ సందర్భంగా మనకి స్పెషల్ గెస్ట్ గౌతమి సిద్ధ గారు ఫ్రమ్ ఫిలడెల్ఫియా, ఆ మాస్టరు చక్కగా వచ్చి ఉన్నారు మనతో పాటు. మేడము కొన్ని ఇయర్స్గా మెడిటేషన్ చేస్తున్నారు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ కోర్సు కూడా నాతో పాటు చేశారు. ఆల్మోస్ట్ 6 months కోర్స్ అది. తర్వాత మేము ఒకే బ్యాచ్ కావడంతో మేము కలిసి ఎగ్జామ్ టైంలో ప్రాక్టీస్ చేయటం, కలిసి డిస్కషన్ చేసుకోవటము అలాగా గడిచింది. ఎలాగా మన స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఎలాగా మన ఫ్రెండ్స్తో ఎలా చేస్తాం, సేమ్ అదే విధంగా ఆ రోజులు గుర్తొచ్చినాయి, బాగా ఎంజాయ్ చేసాం అసలు. సో మేడము ఎలాగంటే మన ఫ్యామిలీ మనకి ఎంత మనం బాండింగ్తో ఎంత కనెక్షన్తో ఉంటామో, మనం ఒక ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ లైఫ్ మనకి స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి సోల్ ఫ్యామిలీ అనేది కూడా ఆ, చాలా బాండింగ్తో ఉంటుంది. సో ఆ రకంగా మేడం నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్, అండ్ తనతో ఎన్నో క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను. తనే అంత ఓపికగా వెంటనే క్వశ్చన్ వేయగానే మనకి వెంటనే నాకు రిప్లై ఇస్తూ, అది ఎలాగంటే ఒక సిస్టర్ కనెక్షన్, ఒక మదర్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేడము. సో ఈరోజు ఆ, మనకి ఫ్లూట్ లక్ష్మి మేడం రావట్లేదు అంటే మేడంని అడగగానే ఇమీడియట్గా తను ఒప్పుకోవటము నాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఆల్ వెల్కమింగ్ హర్. మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు రిచ్మండ్ వర్జీనియా గ్రూప్. థ్యాంక్ యూ. మీ అందరిని చూస్తుంటే నేను ఆల్రెడీ రిచ్మండ్లో ఉన్నట్టుగానే నాకు ఫీలింగ్గా ఉంది. చాలా సంతోషం అండి. రిచ్మండ్ ప్రజలతో కూడా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉండడము, అవ్వడానికి నాకు ఇలాంటి అవకాశాన్ని దుర్గ గారు నాకు కల్పించారు. థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ ఇలా విచ్చేయడము చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. పండగ ఎక్కడో లేదండి, మనందరిలోని పండగ ఉంది. సో ఈరోజు మరిన్ని విషయాలు మనము చర్చించుకుందాం. యాక్చువల్గా ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఒకళ్ళు మాట్లాడడము, మరొకరు వినడమే కాకుండా అది జరుగుతూ ఇంటరాక్టివ్ అనాలిసిస్గా కూడా అందరం ఇంటరాక్ట్ అవుదాం, ఒక పండగలా చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెడిటేషన్ స్టార్ట్ చేయండి మేడం. యా ఓకే ఫ్రెండ్స్, అందరం ఒక 5 మెడిటేషన్లోకి minutes వెళ్ళిపోదాం అండి. యా ఒక 5 minutes చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఎవరైనా కనుక తెలుగు రాని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ లెట్ us know so that we can talk in English, okay? Yes. Yeah, relax your body, close your eyes, interlock your fingers, cross your feet. హాయిగా కాసేపు మన శ్వాసతో కలిసి ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. గ్లాసెస్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేసేయండి. దీర్ఘమైన శ్వాసలు ఒక 2-3 తీసుకొని దీర్ఘంగా తీసుకుని స్లోగా విడిచిపెడదాము.
స్లోగా మీ శ్వాసతో ఏకమవ్వండి. With your breath. Be with your breath. Open your eyes. Last 1 minute, be with your breath.
నెమ్మదిగా బాడీ అవేర్నెస్లోకి వస్తూ మీ హ్యాండ్స్ని మీ యొక్క కళ్ళ మీద పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. Slowly you can open your eyes. Friends, just one moment, madam. Yeah, you can start, madam. అందరికీ నమస్కారం అండి. నేను పెన్సిల్వేనియా స్టేట్ ఫిలడెల్ఫియాలో ఉంటాను నేను. ఇందాక దుర్గా చెప్పినవన్నీ కరెక్టే, బాగా అల్లరి చేసేవాళ్ళము. ఎస్పీ ట్యాబ్ కోర్స్ లెవెల్ 1 కోర్సు చేస్తూ ఉన్నప్పుడు క్లాస్మేట్స్ అనమాట. ఇంకా ఉన్నారు మా గ్యాంగ్. సో వాళ్ళందరూ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఇంకా అదో పెద్ద కోలాహలం అనమాట. ఇందాక తను చెప్పినట్టు ఒక మాట అన్నారు. అది మా మా అందరి మధ్య ఒక రకమైన అక్కచెల్లెల బంధం అనేది అట్లా ఏర్పడినట్టుగా మా మధ్య అది ఒకలాగా ఉంది అనేసి. సో అదైతే కరెక్టే. ఎందుకంటే అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే మనము ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఉంటే, అంటే ఏంటంటే మన చక్రస్థాయి పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వన్నెస్ అనే దాన్ని, అది ఏకత్వం అనమాట. అది అది స్పిరిచువల్ ఎనర్జీ అది. సో మన ఎనర్జీని పెంచుకుంటూ పోతాం అనమాట. మొట్టమొదటి మెడిటేషన్కి బిగినింగ్లకి వచ్చేటప్పుడు మనం ఎక్కడ మన అప్పటికి ఆ స్థాయి ఎలా ఉందో, ఎవరి స్థాయి ఎలా ఉందో అలా ఉంటాం. బట్ ఆ స్థాయిని పెంచుకుంటూ మెడిటేషన్ ద్వారా, ఒక్క మెడిటేషనే కాదు, జ్ఞానము కూడా తీసుకుంటూ ఉండాలి. అసలు ధ్యానము ఎందుకుంది అంటే జ్ఞానం కోసమే ఉంది. సో ధ్యానము వేరు, జ్ఞానము వేరు కాదు. ధ్యానము చేస్తూ ఇఫ్ యు డోంట్ టేక్ విజ్డమ్, దెర్ ఇస్ నో యూస్. సో అసలు ధ్యానం అనేది ఉన్నదే విజ్డమ్ కోసం అనమాట. సో వెన్ యూ స్టార్ట్ రిసీవింగ్ బోత్, యూనో, ఈ ధ్యానము చేస్తూ విజ్డమ్ను కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు, అంటే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. విజ్డమ్ ఎలా తీసుకుంటామండి అంటే, ఎలా తీసుకుంటాము అంటే, నీ యొక్క ఎనర్జీ, నీ బాడీ ఎనర్జైజ్ అవుతున్నప్పుడు, నీ ఆత్మ కూడా ఎనర్జైజ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎన్నో వెన్యూస్ నీకు ఓపెన్ అవుతాయి అంతర్ ప్రపంచం. అంటే వెన్ యు ఆర్ కనెక్టింగ్ టు యువర్ ఓన్ సోల్, అది ఎలా కనెక్ట్ అవుతామండి అంటే వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. వెన్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్, మన పంచేంద్రియాలు అనేవి ఇలా బయటకు ప్రొట్రూడ్ అయి ఉన్నాయి కదండి. ఈ కళ్ళు బయటకు చూస్తున్నాయి, చెవులు బయటకి ఇలా ప్రొట్రూడ్ అయి ఉన్నాయి. అలాగే మొత్తం మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, యాజ్ లాంగ్ యాజ్ దీస్ 5 సెన్సెస్ అనేది బయటకు ప్రొట్రూడ్ అవుతున్న ఉన్నంత వరకు బయట నువ్వు ఏ డేటా అనే, అంటే బయట ఉన్న డేటాను కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. బయట ఎలాగైతే ఒక ప్రపంచాన్ని మనం చూస్తున్నామో, మనకు అంతర ప్రపంచం కూడా ఉంటుంది, ఇంతకన్నా విశాలమైనది అనమాట, ప్లస్ జ్ఞానమైనది. సో జ్ఞానము అనేది, విజ్డమ్ అనేది, ఆ డివైన్ పవర్ అనేది, ఆ డివైన్ జ్ఞానం అనేది మనకు అంతర ప్రపంచంలో ఉంది. నీకు అంతర ప్రపంచం తెలియాలి అంటే నువ్వు లోనికి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతావు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై మెడిటేషన్. అది కూడా ఆనాపానసతి చేసినప్పుడు, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క టెక్నిక్ వల్ల ఒక్కొక్క లాభం ఉంటుంది శరీరానికి. మనకి 7 బాడీస్ ఉంటాయి, ఫిజికల్ బాడీకో, లేకపోతే మెంటల్ బాడీకో, లేకపోతే ఎమోషనల్, దేనికో ఒక దానికి ఏదో ఒక లాభం ఉంటుంది. కానీ ఇది పర్టిక్యులర్గా ఏంటంటే నిన్ను అంతర ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంది. ఇది మిగతావన్నీ కూడా లాభాలు ఇస్తుంది, నో డౌట్, ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. కానీ
ఇది మాత్రము నీకు శ్వాస మీద ధ్యాస మాత్రము నీకు లోనికి కనెక్ట్ అవుతాం. లోనికి కనెక్ట్ అవుతున్నాను మనకి ఎలా తెలుస్తుందండి? ఎలాగంటే ఇప్పుడు బయటికి ప్రొట్రూడ్ అయి ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు నువ్వు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అవి ఇన్వాల్వ్ అవుతాయి. అలా అలా ఎలా అవుతాయి? మన చెవులు ఇక్కడే ఉన్నాయి కదా, పొజిషన్ అక్కడే ఉంటుంది. లోపలికి ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే దాని యొక్క కాన్షియస్నెస్ లోనికి ఇన్వాల్వ్ అవుతుంది. దాన్నే తెలుగులో చైతన్య శక్తి అంటారు. అంటే కాన్షియస్ శక్తి ఉంటుందండి. ప్రతి అవయవానికి కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్ అండి. యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్ అండ్ యూ కెన్ టాక్ టు యువర్ ఓన్ హ్యాండ్. అంటే మనం ఆ కాన్షియస్నెస్, మన చైతన్య శక్తిని ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీకి మనం పెంచుకున్నప్పుడు, పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యూ కెన్ కనెక్ట్ విత్ ఎనీథింగ్ అండర్ ద సన్. సో ఆ విధంగా అది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటే అదే మరి ఎనర్జైజ్ అవ్వడము అంటే ఎనర్జీ బాడీ అనేది మనలో ఉంటుంది. దానినే ఎథరిక్ బాడీ అని కూడా అంటారు, ఎనర్జీ బాడీ అంటారు సింపుల్గా. లేదు అంటే తెలుగులో చెప్పుకోవాలంటే ప్రాణమయ కోశము అంటారు. సో దాని గురించి వివరాలు మీకు సూక్ష్మంగా కొన్ని విషయాలు ఇప్పుడు నేను చూపిస్తాను. నేను డెమాన్స్ట్రేట్ అదే డయాగ్రమాటిక్గా కూడా చూపిస్తాను నేను. ఓకే. సో దీనివల్ల ఏమి జరుగుతుందంటే మనము అంతర ప్రపంచంతో కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే బయటకు చూస్తున్న జ్ఞానేంద్రియాల లోనికి ఇన్వాల్వ్ అయినవో అప్పుడు మనకు టెంపరీగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అవుతాం. టెంపరీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఏమి జరగదు ప్రాణానికి. టెంపరీగా డిస్కనెక్ట్ అయ్యి లోనికి మనము ఇన్వాల్వ్ అవుతాం. అప్పుడు ఎప్పుడైతే మనం లోనికి ఇన్వాల్వ్ అయ్యామో ఇవే ఇంకా లోపల అంతర్ ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడం మొదలు పెడుతుంది. నీ ఇష్టము, నువ్వు బయట ఉన్న జ్ఞానమే తీసుకొని అదే శాశ్వతము అనుకుంటామా, లేదా ఈ అంతర ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకుందామా? నీకు అంతర ప్రపంచంతో నువ్వు కనెక్షన్ పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా డివైన్ విజ్డమ్ అనేది వస్తుంది, డివైన్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, డివైన్ విజ్డమ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే డివైన్ విజ్డమ్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే వచ్చిందో ఈ అంటే మనకి సిగ్నల్ ఎప్పుడు కూడా లోపల నుంచి బయటకు ఉంటుందండి. అంటే ఇప్పుడు డివైన్ విజ్డమ్ అనేది మనకి ఎప్పుడైతే పెరిగిందో, అంటే మనకి ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ పెరిగిందో మనలోని ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మన సోల్కి. అది దట్ విల్ బికమ్ ఎ డివైన్ సోల్ ఆర్ స్పిరిచువల్గా ఎదగడం మొదలు పెడుతుంది. అంటే స్పిరిచువల్ పవర్ దానికి వస్తుంది అనమాట. సోల్ అవేకనింగ్ అనే మాట వినే ఉంటారు. సోల్ అవేకనింగ్ అంటుంటారు, లేకపోతే స్పిరిచువల్గా ఎదిగారు అంటుంటారు, లేకపోతే స్పిరిచువల్ మాస్టర్స్ అయ్యారండి వాళ్ళు, స్పిరిచువల్ గురూస్ అయ్యారండి వాళ్ళు, ఇలాంటి మాటలన్నీ చెబుతూ ఉంటారు కదా, మనం చాలా విరివిగా మనం వింటూ ఉంటాము. సో ఈ స్పిరిచువల్గా ఎదగడం అనేది ఏంటంటే నువ్వు ఎంత నీ అంతర ప్రపంచంతో నువ్వు కనెక్షన్స్ పెంచుకుంటే నీకు అంత డివైన్ విజ్డమ్ అనేది నీ అంతర ప్రపంచంలోనే వస్తూ ఉంటుంది. ఆ విజ్డమ్ అనేది ఎప్పుడూ కూడా బయట మనకు కనిపించే భౌతిక ప్రపంచంతో ఏమి డిస్కనెక్ట్ చెయ్యదు. మనకు భౌతిక ప్రపంచంలో సరిగ్గా ఎలా బ్రతకాలో మనకి నేర్పుతుంది. అలా అనమాట. అంటే మన వే ఆఫ్ లైఫ్, మన వే ఆఫ్ థింకింగ్ని, మన వే ఆఫ్ యాక్షన్ని అన్నిటినీ కూడా సరిదిద్దుతుంది. ఇప్పుడు మనం చూడండి, బయట ప్రపంచంలో మనం కనెక్ట్ అయ్యి ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం, రైట్? మనకు తెలియదు అది కరెక్టో కాదో. పెద్దవాళ్ళు అదే ఫాలో అవుతున్నారండి, సో మేము అదే ఫాలో అవుతామండి అని చెప్తారు. అది మన లైఫ్కి సూట్ అవుతుందా లేదా అన్నది ఎప్పుడు కూడా మనం చూసుకోము. ఎప్పుడు మనం చూసుకోవడం జరుగుతుంది, సర్టెన్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడో మనకు ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది, అక్కడ స్టక్ అయిపోతాం మనం. ఎందుకు స్టక్ అవ్వడం జరుగుతుంది? నీ ఆత్మకు సరి అయిన సిస్టమ్ కాదు నువ్వు ఫాలో అయినది. అప్పటికే చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం, కరెక్టే. కానీ సపోజ్ నీ ఆత్మకు, నీ శరీరానికి సరి అయిన సిస్టమే అయినట్లయితే, కరెక్ట్గా సపోర్ట్ చేసే సిస్టమ్ అయితే యు నెవర్ గెట్ లిమిటెడ్. నీకెప్పుడు లిమిటేషన్ అనేది రాదు. ఎక్కడో దగ్గర స్టక్ అయ్యి ఇదంతా నేను చేసింది కరెక్టేనా అనేటువంటి ప్రశ్నే రాదు.
ఇంకా 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 ఆత్మ అనేది ఇంకా నేర్చుకుంటూ, ఆత్మ ఏంటి మనమే, మనము అంటే మన ఆత్మ, నేను ఆత్మ టర్మ్స్లో చెప్తున్నాను నేను. ఇంకా 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 నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము దిగంతాలకు. ఇంకా ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అనేసి, అంటే ఏంటంటే మనకు పూర్తిగా ఏంటంటే మన విస్తాస్ వైడెన్ అయిపోతాయి అన్నమాట. సో లిమిటేషన్ అనేది ఎప్పుడు ఉండదు. నువ్వు ఎక్కడో దగ్గర స్ట్రక్ అయ్యి లిమిట్ అయిపోయి నువ్వు అక్కడ ఏం చేయాలో తెలియక అంతవరకు నువ్వు సంపాదించుకున్నది డబ్బే కానీ, పరపతే కానీ, మనిషే కానీ, ఏదైనా కూడా నీకు ఎగరెస్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది అంటే నువ్వు తీసుకున్న సిస్టమ్, నీకు నువ్వు అనుసరిస్తున్న సిస్టము నీ నీ సోల్ ప్లాన్కి కరెక్ట్ కాదు అని అర్థం అనమాట. సో అప్పుడు మనము స్పిరిచువల్ షిఫ్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో అది అలా తీసుకోవాల్సి వస్తుంది అని కూడా ఎవరికి తెలియదు. అది ఎవరో మనకి ఒకరి సహాయం కావాలి, డైరెక్ట్గా దేవుడే దిగి రావాలి చెప్పడానికి. ఆయన మన పైనుంచి ఇక్కడ కిందకి దిగి దింపి మనం చెప్పించుకోవాలంటే మనం ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించండి. ఒక గురువైనా రావాలి, లేకపోతే ఏదో ఒకటి విశ్వంలో ఒక మిరాకిల్ జరిగి అది మనకి హెల్ప్ చేయాలి. అది మనకి ఎలాంటి హెల్ప్ చేయాలి అంటే ఏదో ఒక మనిషి ద్వారానో, ఒక కోయిన్సిడెన్స్, ఏదో ఒక విధంగా మనలోని ఒక పరివర్తన రావడానికి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి, మన ఆత్మ యొక్క అవేకన్ అవ్వడానికి మనకు హెల్ప్ అనేది చేయాలి. సో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఈ స్పిరిచువల్ పాత్లోకి మనిషి రావడం అనేది జరుగుతుంది. అది వాడికి కొత్తగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఒకలా జీవించి సడన్గా ఇంకోలా జీవించాలి అంటే ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ మనలో అలాంటి పరివర్తన ఎప్పుడంటే అప్పుడు రావడానికి కావలసిన సరంజామ మన శరీరం చుట్టూ ఉంటుంది. దాన్నే ఆరా అంటారు. మన ఆరాలో ఈ రిసెప్టర్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి. మనం చూడండి, మనకి బయాలజీ స్టూడెంట్స్ మీలో ఎవరైనా ఉంటే ఈ రిసెప్టర్స్ అనే మాట ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏదైనా కూడా మనం రిసీవ్ చేసుకోవడానికి రిసెప్టర్స్, అది కూడా ప్రోటీన్సే. రిసెప్టర్స్ ఆర్ ఆల్సో ప్రోటీన్స్, రైట్? సో మన దగ్గర మన శరీరం అంతా కూడా రిసెప్టర్స్ ఉంటుంది. అవన్నీ కూడా సిగ్నలింగ్లో ఒక భాగము. అదే విధంగా మన బయాలజీలో మనం ఎలాగైతే రక్తము, లేకపోతే వాట్ ఈజ్ ఇట్, హార్ట్, లంగ్స్, ఇట్లా ప్రతి అవయవానికి కూడా ఒక మాస్టరీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, రీసెర్చ్, మెడికల్గా, లేకపోతే సైంటిఫికల్గా. సో ప్రతి ఒక్క అవయవానికి కూడా అవి బయలాజికల్ రియాక్షన్స్లో పాల్గొని సరియైన జీవక్రియలు ముందు జరపడానికి కావలసినటువంటి ఆ కెమికల్ నేచర్స్ అండ్ అట్ ది సేమ్ టైం మాలిక్యూల్స్, ప్రోటీన్స్, రిసెప్టర్స్, అవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు ఎలాగైతే ఉంటున్నాయో మన ఆత్మకు కూడా ఉంటుంది. సో అవే అది ఉండబట్టే మనము అంతర ప్రపంచానికి కనెక్ట్ అయినప్పుడు వీఆర్ ఏబుల్ టు టేక్ ద విజ్డమ్ ఫ్రమ్ ద ఇన్నర్ వరల్డ్. అప్పుడు మనకి ఇంట్యూషన్ పెరగడము, ఇంట్యూషన్ ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనకి ఏమి కావాలన్నా కూడా మనకు సమాధానం లోపల నుంచే వస్తుంది. బయట ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ మనకి ఏం జరిగిందండి, ఆధారపడే తత్వం అనేది లేకుండా పోయింది. ఆధారపడే తత్వము అనే దాన్ని మనకు సంపూర్ణంగా కోల్పోయి ఎప్పుడైతే మన స్పిరిచువల్ దాంట్లోకి వస్తామో సంపూర్ణంగా మనము ఆధారపడే తత్వాన్ని సంపూర్ణంగా కోల్పోయి ఎప్పుడు కూడా కరేజ్, పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తాం అన్నమాట. పూర్తి స్వేచ్ఛని, బలాన్ని మనము అనుభవిస్తాము. సో ఇదంతా కూడా మనకి ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మనకు 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాలు అంటే ఏంటంటే మనకు ఒక ఆరా రూపంలో ఉంటుంది. ఆరా అనేది ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందంటే ఇప్పుడు బటర్ఫ్లై ఉంది. సో బటర్ఫ్లై అనేది మనకు ఒక్క క్షణం అండి, నేను ఇప్పుడే వస్తాను. నేను దుర్గ గారు కొంచెం మాట్లాడుతూ ఉంటారా? సారీ ఫ్రెండ్స్, ఈలోగా జస్ట్ అలా కళ్ళు మూసుకుందాము, ధ్యానంలో కూర్చుందాము. ఈవెన్ ధ్యానంలో కూర్చుని కూడా మీరు
సబ్జెక్ట్ వినొచ్చు. Continue, my friends. Be with your breath. ఓకే మేడం. సో ఎప్పుడైతే మనకు ఈ ఆరా అనేది ఏంటంటే, ఇప్పుడు బటర్ఫ్లై ఉంది కదా, బటర్ఫ్లైని చూడండి ఎట్లా ఉంటుందో బటర్ఫ్లై అనేది. ఈ బటర్ఫ్లై అనేది మనకు మధ్యలో దాని బాడీ ఉంటుంది, రైట్? దాని యొక్క ఫిజికల్ బాడీ ఉంటుంది. మిగతాదంతా కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది అసలు ఇలాగ విప్పార్చుకుని స్ట్రాంగ్గా ఉంటుంది. అది దాని రెక్కలు కోర్స్ తనకు అవసరమైనప్పుడు ఆ రెక్కల్ని ఇలా ఆడిస్తుంది. కానీ అదంతా కూడా ఒక ఒక మనకి ఒక గుడారానికి లేదా ఒక టెంట్ వేసేటప్పుడు ఎలాగైతే లాగి వాటికి ఇలా పెట్టి మన ఆ టెంట్ పడిపోకుండా ఎట్లాగ మనం కడతాము, అసలు ఆ టెంట్ అంతా ఇలా విప్పర్చుకుని ఉంటుంది కదా. సో అదే విధంగా మన యొక్క ఆరా కూడా ఎగ్జాక్ట్లీ ఇట్స్ అన్ ఆర్ట్. మన బాడీ మన చుట్టూ ఉండే ఆరా ఏంటంటే ఇట్స్ ఎ ఆర్ట్. సో ఆర్టిస్టిక్ వర్క్ అండి అది. అసలు మన ఆరా అనేది ఒక ఆర్టిస్టిక్ వర్క్ అనమాట. సీతాకోక చిల్లు ఎంత అందంగా వేస్తూ ఉంటారు, అదే విధంగా మన ఆరా కూడా ఉంటుంది. ఆరాలో అన్నీ కూడా రిసెప్టర్సే ఉంటాయండి. సో ఈ రిసెప్టర్స్ అనేవి నువ్వు బయట నుంచి డేటా ఇచ్చినప్పుడు ఎలాగైతే తీసుకుంటుందో, నువ్వు ఇంటర్నలైజ్ అయినప్పుడు నీ అంతర ప్రపంచంలో నుంచి అక్కడ నుంచి విజ్డమ్ తీసుకోవడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే డివైన్ విజ్డమ్ తీసుకోవడం మొదలు పెట్టడం జరుగుతుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఏం జరుగుతుందంటే మనకు ఉన్న అజ్ఞానం విడిపోతుంది. అజ్ఞానం ఎందుకుంది, మన బాణ బ్రతుకుతున్నాము కదా. అజ్ఞానము అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేటువంటి ఆ క్లారిటీ మనకు ఉండదు. అందువల్ల ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం బయట ప్రపంచంలో. అదే అంటే ఆనందంగా ఉంటున్నావండి ఆనందంగా ఉంటున్నామని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నీకు నిజాలు తెలియదు, సత్యం తెలియదు అక్కడ. సో అక్కడ మనకి కంటికి ఏది కనిపిస్తుందో అదే నా నిజమని నమ్ముతున్నాము అక్కడ. ఇట్ కుడ్ బి అన్ ఇల్యూషన్ ఆల్సో. సో ఆ ఇల్యూషన్నే సత్యమని నమ్మి అలా బ్రతికేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా స్టక్ అయినప్పుడు దాన్ని వీ విల్ అండర్స్టాండ్, ఇక్కడ వరకు వచ్చాము, ఇక్కడ పడింది దెబ్బ అనేసి అక్కడ మనకు కృంగిపోయి అక్కడ మనకు కుప్పగూలిపోవడం అనేది జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావడానికి కొంతకాలం పడుతుంది. పట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ మొదలు పెడతాము, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ జరుగుతుంది. అంటే ఇలాగ మనకు అప్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో ఎందుకు వస్తూ ఉంటుంది? ఎందుకంటే నెంబర్ వన్ మన సరి అయిన ఆలోచనతో సరి అయిన కర్మ అక్కడ చేయటం లేదు. ఫస్ట్ ఎందుకు నువ్వు సరైన కర్మ చెయ్యాలి అంటే నీకు అంత ప్రపంచం నుంచే నీకు విజ్డమ్ రావాలి. బయట ప్రపంచం నుంచి వచ్చే విజ్డమ్ అంతా కూడా మనం కల్పించుకున్నదే. సో మనకి అయితే మరి ఎలా ఉండాలండి అంటే, ఎలా ఉండాలి అంటే, ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుని ఈ భూమికి వచ్చింది. సో మనకి భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే, మన ఆత్మే తన వాస్తవాన్ని తను సృష్టించుకుని, అంటే దానికి మనం అవకాశం ఇవ్వాలి. తన వాస్తవాన్ని తాను సృష్టించుకొని సరి అయిన సిచ్యువేషన్స్ ఏర్పాటు చేసుకొని తద్వారా తను విజ్డమ్ తీసుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప అంతర్ప్రపంచంతో కంప్లీట్గా మన కనెక్షన్ బంద్ చేసేసి కేవలము మన లిమిటెడ్ నాలెడ్జ్ బ్రెయిన్లో ఉన్న ఆ కొద్దిపాటి నాలెడ్జ్ తోటి మనం ఒక సపరేట్ వరల్డ్ని మనం ప్రిపేర్ చేసుకోకూడదు. సో మన అలా సపరేట్ వరల్డ్ని మనం ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకున్న నాలెడ్జ్ అక్కడ లిమిటెడ్. ఎందుకు? వీఆర్ నాట్ కనెక్టింగ్ టు ద ఇన్నర్ వరల్డ్. సో ఓన్లీ ఒక అవుటర్ వరల్డ్తోనే మనం కనెక్ట్ అవుతున్నాం. సో ఆటోమేటిక్గా నీకున్న విజ్డమ్ అనేది లిమిటెడ్. నువ్వు ఇన్నర్ వరల్డ్తో నువ్వు కనెక్ట్ అవ్వటం లేదు కాబట్టి నీకు బ్రెయిన్లో ఉన్న విజ్డమ్ లిమిటెడ్. ఆ లిమిటెడ్ విజ్డమ్ తోటి నువ్వు లిమిటెడ్ వరల్డ్నే నువ్వు అక్కడ ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అందులో నీకు వచ్చే ప్రాస్ అండ్ కాన్స్ ఏమీ అర్థం కాదు. ఎందుకంటే దానికి మూలాలు అనేవే లేవు.
ఇట్స్ జస్ట్ యువర్ థాట్, యువర్ ఓన్ థాట్. ఆ థాట్కి ఒక బేస్ ఉండదు, ఏముండదు. ఒకసారి కనెక్టెడ్ థాట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి డిస్కనెక్టెడ్ థాట్స్ ఉంటాయి. సో దాని మీద బేస్ అయ్యి ఒక పేక ముక్కలతో ఒక పెద్ద సౌధం కట్టినట్టుగా, దట్ ఈస్ హౌ వీ బిల్ట్ అప్ ఎవ్రీథింగ్. సో వీ బిల్ట్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఇల్యూషన్. కాబట్టి ఎక్కడో దగ్గర స్టక్ అవ్వడము, అప్ అండ్ డౌన్స్ రావడము, దుఃఖానికి లోనవ్వడము, ఆందోళనకి గురవ్వడము, బాధలు పడ్డము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి అనేది ఏమీ తెలియదు. మనం ఎప్పుడైతే ఇన్నర్ వరల్డ్తో కనెక్షన్స్ అనేవి పెట్టుకుంటామో అప్పటి నుంచి మనకి నిజమైన విజ్డమ్ అనేది వస్తుంది. భౌతిక ప్రపంచంలో కూడా మార్పులు అనేవి సంభవిస్తాయి. మనకి ఇక దుఃఖపడడానికి దుఃఖం అనేది ఇక జీవితంలో ఉండదు. దుఃఖం అనేది జీవితంలో రాదు. ఇప్పుడు ఇంత మునుపు పాత దుఃఖాలు ఏవైనా కూడా ఉన్నా మనకు అప్పుడు అక్కడ ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. అప్పుడు అరే ఈ మాత్రం దానికి ఇంత ఇదైపోయామా, ఏముంది చిన్న విషయము, అప్పుడు చిన్న విషయం అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అది చిన్న విషయం కాదు అది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు పరివర్తన జరుగుతుందంటే మన ఆరాలో ఆ రిసెప్టర్స్ అన్నీ ఉండడం వల్ల. ఇప్పుడు నేను ఒక చూపిస్తాను చూడండి. ఓకే, స్టార్టింగ్. ఓకే, ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్. యూ కెన్ షేర్ మేడం. షేర్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, గాట్ యు. ఓకే, మీకు ఇది కనిపిస్తున్నా? అందరికీ కనిపిస్తుంది కదా? ఓకే, చూసారా ఇది ఎంత బాగుంది? ఇది భలే ఆర్ట్ లేదు, బటర్ఫ్లైలా లేదు. సో చూడండి, ఇదంతా కూడా నిజం. ఇది ఇట్లానే ఉంటామన్నమాట మనం. సో ఇక్కడ చూడండి, ఇది ఫిజికల్ బాడీ కదా. ఇతను ఇలా ఫిజికల్ బాడీ ఇది. సో ఈ ఫిజికల్ బాడీ చుట్టూ చూసారా ఇక్కడ తిక్కగా రెడ్. ఈ రెడ్ అంటే ఇట్ ఈస్ వెరీ అంటే క్లోజ్ టు ద ఫిజికల్ బాడీ. ఈ లేయర్ ఉంది చూసారా రెడ్గా. సో దీనిని ఎథరిక్ బాడీ అంటారండి. ఇదే ఎనర్జీ బాడీ మనకి. దీన్నే తెలుగులో ప్రాణమయ కోశము అంటారు. ఇది ఎంత క్లోజ్గా ఉంది చూసారా. అసలు ఈ ఒక త్వచం లాగా ఉంది, ఒక స్కిన్ లా ఉంది ఫిజికల్ బాడీకి. అంటే ఇది ఇక్కడ ఏముంటుందండి అని అడగచ్చు మీరు. ఇక్కడ ఏముంటుంది అంటే ఎనర్జీ బాడీ అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఇవన్నీ కూడా చక్రాస్. అంటే ఇది ఎనర్జీ బాడీ. దీని తర్వాత ఏముంటుందంటే ఇదంటే మనకి 3 డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయండి. మనకి ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, స్పిరిచువల్ ప్లేన్. ఓకే, ఇదంతా కూడా ఫిజికల్ ప్లేన్ 1, 2, 3. ఇదంటే ఏంటి? ఫిజికల్ ప్లేన్ అంటే ఏంటి? మన ఫిజికల్ బాడీతో సహా ఈ 1, 2, 3 మన ఫిజికల్ బాడీ దాన్ని అంటి పెట్టుకొని ఇలా అంటి పెట్టుకుని ఉండే ఈ ఎథరిక్ బాడీ ఆర్ లేయర్. ఇక్కడ లేయర్ అని రాశాడు, నేను బాడీ అని చెప్తున్నాను. ఎథరిక్ లేయర్, దాని వెంబడే ఉండేది ఎమోషనల్ లేయర్, దాని వెంబడే ఉండేది మెంటల్ లేయర్. చూసారా, ఈ 3 కూడా ఫిజికల్ ప్లేన్ అంటే భౌతిక స్థాయిలో పనిచేసే లేయర్స్ అన్నమాట. సో అందుకే మనం ఎమోషనల్గా ఏ చిన్నది జరిగినా ఏమైనా తొందరగా మనం మానసికంగా ఇదైపోతాము, లేకపోతే ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. దీని కారణం ఏంటంటే ఇది భౌతిక స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. దీని ఫిజికల్ ప్లేన్లో అనేసి అంటారనమాట. సో ఈ భౌతిక స్థాయిలో పనిచేసినప్పుడు ఇక్కడ మరి ఎట్లా అండి మరి ఇది ఇక్కడ ఏంటి కలర్స్ అని మీకు అనిపించవచ్చు. ఇది ఎందుకు ఈ కలర్స్ అనేవి పెట్టాడంటే నెంబర్ 1 ఒకటి మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. సో అంటే ఇవి ఇలా కలర్స్లో ఉండవు కానీ బట్ ఈ కలర్స్ ద్వారా అంటే ఇప్పుడు మనం ఎనర్జీస్ మనం తీసుకుంటూ ఉంటాం కదా మెడిటేషన్ చేస్తూ. కాస్మిక్ ఎనర్జీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ ప్రతి ఒక్క తలము లేదా లేయర్, ఈ ప్రతి ఒక్క తలం కూడా ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ రేస్ అనే వాటిని రెజనేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి విబ్జిఆర్ తెలుసు కదా, ఇంద్రధనస్సు.
సో ఇంద్రధనస్సు మన కళ్ళతో చూస్తున్నాం కదా. సో అదొక విబ్జిఆర్ అంటాం మనము. దానికి ఎందుకు ఆ 7 రంగులు ఉంటాయి. సో ఒక్కొక్క బాడీ ఒక్కొక్క ఎనర్జీని తీసుకుంటుందన్నమాట. సో దాని కలర్స్ ఎలాగైతే మనకు కనిపిస్తున్నాయో అదే కలర్స్ మనకి ఇక్కడ పెడుతుంటారు. ఇక్కడ ఇక్కడ కూడా వేస్తారనమాట. సో కాబట్టి ఈ ఈ ఎథరిక్ బాడీలో లేదా ఎనర్జీ బాడీలోనే మనకి చక్రాలు అనేవి ఉంటాయి. చూసారా ఈ చక్రాలు ఎలా ఉన్నాయో? ఇక్కడ 7 చక్రాలు చూపిస్తున్నారు. అంటే ఇది మేజర్ చక్రాలు అనమాట. యాక్చువల్గా మనది 7 చక్రాలు మాత్రమే కాదండి, మనకి మొత్తం కలిపి 114 చక్రాలు ఉంటాయి. కానీ ఇవి మేజర్ చక్రాలు. 114 చక్రాలు అంటే అందులో 2 చక్రాలు ఆరాలో ఉంటాయి, ఇంకా బాడీలో ఉండవు అనమాట. ఎథరిక్ బాడీలో ఉండవు ఆ 2. అంటే ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా, ఒక టెంట్, మన టెంట్ అంతా పైకి లేపిన తర్వాత అది గట్టిగా ఉండడానికి ఇంక తాళ్ళతో లాగి బిగించి ఇంకా బయటికి లాగి పెడతాం కదా. సో అట్లాగే ఊహించుకోండి. సో అలాగా ఒక 2 చక్రాలు బయట ఉంటాయన్నమాట, ఆరాలో ఉంటాయి. అలాగ మన ఆరాన్ని అలాగా పట్టి అలాగా ఒక బటర్ఫ్లై లాగా మనకి పెడుతుందన్నమాట ఆ 2 కూడాను. సో మిగతావన్నీ కూడా ఏంటంటే ఈ ఎథరిక్ బాడీలో ఉంటుంది. అందులో మేజర్ చక్రాలు 7. సో 114లో 2 తీసేస్తే 112. ఆ 112లో ఇప్పుడు మనకు తెలిసిన ఈ 7 పక్కన తీసేస్తే మిగతా ఎన్ని ఉన్నాయండి? 108 ఉంటాయి. చూసారా? అందువల్ల మనకు ఆ 108 అనే మాట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 108 చక్రాలని కూడా, అంటే 108 చక్రాలని 108 చక్రాలు ఇప్పుడు మనకి ఏదైనా మంత్రం చదవమన్నా ఏదన్నా కూడా 108 సార్లు చదవమంటారు. ఈ మధ్యకాలంలో దాని ఎక్కువ సంఖ్య పెంచారు. ఎందుకంటే ఒకసారి ఈ నాలెడ్జ్ అంతా పెరిగిన తర్వాత 115 సార్లు ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అది ఎనర్జైజ్ చేయడానికి అనమాట. ఈ ఎథరిక్ బాడీని ఎనర్జైజ్ చేయడానికి. ఎథరిక్ బాడీని ఎప్పుడైతే నువ్వు ఎనర్జైజ్ చేయడం అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ రిమైనింగ్ ఎమోషనల్, మెంటల్, ఈ ఫిజికల్, యాస్ట్రల్ అండ్ స్పిరిచువల్ ప్లేన్స్లో ఉన్నవన్నీ కూడా ఎనర్జైజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఎనర్జీ స్థాయి పెరుగుతుంది, మన ఎనర్జైజ్ అవుతూ ఉంటాం అనమాట. మన బాడీ ఎనర్జైజ్ అవుతుంది, అలాగే మన ఆత్మ కూడా ఎనర్జైజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఎనర్జైజ్ అవ్వడంతో మనకు అంతర్ ప్రపంచంలో ఉన్న విజ్డమ్ కూడా మనకు ఇంట్యూషన్ పలుకుతోందండి. నాకు సిక్స్త్ సెన్స్, నాకు ఇప్పుడే అనుకున్నాను, ఏదో అనుకున్నాను, నాకు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు పనిచేస్తుంది వాళ్ళకి. కానీ అలా కాదు, మనకి ఎప్పుడూ చెయ్యాలి అనుకుంటే మనం ఈ నాలెడ్జ్ని పెంచుకుని తప్పకుండా మెడిటేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా ఫిజికల్ ప్లేన్ ఫస్ట్ 3. నెక్స్ట్ ఇది యాస్ట్రల్ లేయర్ అని ఇచ్చాడు, అదొక యాస్ట్రల్ ప్లేన్ అనమాట. అంటే అక్కడ యాస్ట్రల్ బాడీ అనేది అదేంటంటే దానికి ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. అంటే మన ఫిజికల్ బాడీకి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. సో యాస్ట్రల్ బాడీ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు అది తాను ఎక్కువ ఎనర్జైజ్ అవ్వడానికి సూక్ష్మ శరీరయానం అంటారు దానికి. అది సూక్ష్మ శరీరం అనమాట, చాలా ఇంపార్టెంట్ అది. ఆ సూక్ష్మ శరీరము అనేది ఇతర లోకాల్లో ప్రయాణం చేయడము, అక్కడ తన వాస్తవాన్ని తను సృష్టించుకోవడము, తన సోల్ ప్లాన్ ఏంటో ఆకాశిక్ రికార్డ్స్ దగ్గర కూడా వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు ఆకాశిక్ రికార్డ్స్కి వెళ్ళడము, తన సోల్ ప్లాన్ ఏమిటో తాను మళ్ళీ గ్రహించుకొని అక్కడ చేయాల్సిన మార్పులో చేర్పులో ఏవైనా ఉంటే చేసుకుంటూ మళ్ళీ తిరిగి భూమి మీద ఉన్న ఈ స్థూలకాయంలోకి వచ్చి కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైం జరుగుతుందండి. మనకి పడుకునేటప్పుడు జరగచ్చు, లేదు అంటే మన పీస్ఫుల్గా ఉండేటప్పుడు జరగవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యాస్ట్రల్ బాడీ బయటికి రావడానికి కావలసినంత ఎనర్జైజ్ మనం ఎప్పుడైతే అవుతామో, దానికి మన బాగా లో ఎనర్జీస్తో ఉన్నాం అనుకోండి, లో క్వాలిటీ ఎనర్జీస్తో కనెక్ట్ ఎక్కడో కింద ఉన్నాం అనుకోండి, అప్పుడు అది జరగదు. మనము ఎనర్జైజ్ అవ్వాలి అంటే మన ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అది యాస్ట్రల్ లేయర్, ఇది గ్రీన్లోకి చూపిస్తున్నారు కదా, ఈ యాస్ట్రల్ లేయర్ అనేది మనం చూసారా మనకి ఎలా ఆవరించుకుని ఉందో మన ఫిజికల్ బాడీ చుట్టూరా కూడా. సో నెక్స్ట్ 3 కూడా ఇంకోటి ఏంటి, ఎథరిక్ టెంప్లేట్, సెలెస్టియల్ టెంప్లేట్, కేథరిక్ టెంప్లేట్ అని చెప్పేసి
అంటే రకరకాల టెంప్లేట్, రకరకాల పేర్లు వీళ్ళు పెడతారు. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడి నుంచి కూడా యాస్ట్రల్ లేయర్ దగ్గర నుంచి కూడా మనకు అనాహత చక్ర స్థాయిని టచ్ చేస్తుంది అనమాట. యాస్ట్రల్ లేయర్ దగ్గర నుంచి అండ్ అప్. ఇంకా అక్కడ నుంచి విశుద్ధ చక్రము, అలాగే చక్రాల గురించి కూడా చెప్తాను. సో ఆజ్ఞా చక్రము, సహస్రారము, ఇది ఈ ఈ ఇంత ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, నా కర్సర్ కనిపిస్తుందా? ఈ సహస్రారము అంటే ఇది అంటే బొమ్మ కాబట్టి అలా నెత్తి మీద ఏదో కిరీటంలో పెట్టాడు, అలా ఉండదు అది. ఈ లెఫ్ట్ సైడ్ మన తల వెనుక భాగము లెఫ్ట్ సైడ్ సహస్రారం అనేది ఉంటుంది. ఈ పైన అయితే ఇలాగా అదే ఉండదు. అంటే ఇక్కడ మనకి అర్థం కావాలని అలా పెట్టారనమాట. సో కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎనర్జీస్ అనేవి మన చైతన్య శక్తి పెరగాలి అంటే మనము ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ని మనం పెంచుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అండి? కాస్మిక్ ఎనర్జీని తీసుకునేటప్పుడు. కాస్మిక్ ఎనర్జీని ఎలా తీసుకుంటామో శ్వాస మీద ధ్యాస పెట్టి థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళి, థాట్లెస్ స్టేట్ అంటే మనకు ఆలోచనలు అంతవరకు అన్వాంటెడ్ ఆలోచనలు, అది ఇది ఆ పనికి వచ్చినా పనికి రాపని ఏదో ఆలోచిస్తూ ఉంటాం. వాటన్నిటినీ కూడా మనము మౌనము అనేటువంటి ఒక సాధన ద్వారా దానిని అటువంటి అన్వాంటెడ్ ఆలోచన విధానాన్ని వదిలేసేయాలి. మౌనము అంటే ఏంటంటే కేవలము మాట్లాడకుండా ఉండడమే కాదండి, బ్రెయిన్లో కూడా రకరకాల స్క్రిప్ట్లు వేసుకోకుండా ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తే ఆ మౌనం అనేది ఆటోమేటిక్ అలవడుతుంది. అది ఒక సాధన. ఆ సాధనని ప్రతిరోజు కూడా అందరూ కూడా పిల్లలతో సహా 15 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు, 15 నిమిషాలు పెంచుకుంటూ పెంచుకుంటూ చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ఏమవుతుందంటే మనకు థాట్లెస్ స్టేట్కి రావడం అనేది జరుగుతుంది. అది ఒక సాధన. ఆ సాధన చేస్తూ మెడిటేషన్ కూడా చేస్తూ ఉన్నప్పుడు క్షణంలో థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. క్షణంలో ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. క్షణంలో మనకి కాస్మిక్ ఎనర్జీని మనము రిసీవ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. దీనికి సాధన ప్రతి మనిషి కూడా చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మూలాధార చక్రం ఉంది. ఇది ఎప్పుడు కూడా వెన్నెముకకు బేస్లో ఉంటుందన్నమాట. వెన్నెముక అట్ ద బాటమ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ఆర్ స్పైన్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్ అనమాట. ఏది? ఈ మూలాధార చక్రము. ఈ చక్రాలు అనేవి రౌండ్గా ఉండవండి, యాక్చువల్గా త్రిభుజాకారంలో ఉంటాయి. రెండు ఉంటాయి అనమాట, ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ ఇలాగా. సో ఆ కోన్స్ దగ్గర రెండు కూడా ఇలాగా టచ్ అవ్వవు, కానీ ఇలా రెండు కూడా బ్యాలెన్స్ అయి ఉంటాయి అన్నమాట. సో మనకి రెండేసి చక్రాలు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంటాయి. సో ఈ చక్రము అనేది ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక చైతన్య శక్తి. మనకి చూడండి, దేవుళ్ళ ఫొటోస్లో వెనకాతల చక్రం వేస్తూ ఉంటారు కదా, అదేంటి? ఇతను డివైన్ అని చెప్పడానికి. ఇతను డివైన్ పవర్ ఇది. సో వినాయకుడు వెనకాతల చక్రం తిప్పుతూ ఉంటారు, పందిళ్లలో చూసే ఉంటారు. అదేంటంటే ఈజ్ అ డివైన్. సో ఆయనకున్న డివైన్ శక్తి అది అని. అలాగే దీని చుట్టూ కూడా ఆ డివైన్ శక్తి, ఒక చైతన్య శక్తి, డివైన్ శక్తి ఆవరించుకుని ఉంటాయన్నమాట. మనకు చూడంగానే అది ఒక చక్రంలా కనిపిస్తుంది, అందువల్ల చక్రం అనేది అంటూ ఉంటారు. సో ఈ మూలాధార చక్రం అనేది ఇప్పుడు నేను ఇందాక రెడ్గా చెప్పాను కదా, ఎథరిక్ లేయర్ అని, ఈ ఎనర్జీ లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే స్వాదిష్టాన చక్రము, ఇదేంటి? దీనికన్నా ఒక 1.5 ఇంచ్ పైన ఉంటుంది. దీన్ని సాక్రల్ చక్రము లేదా స్వాదిష్టాన చక్రము లేదా అనేసి అంటారు. సాక్రల్ చక్రం ఇంగ్లీష్లో, స్వాదిష్టాన చక్రము తెలుగులో అంటారనమాట. సో ఇది మనకి ఇక్కడ ఎమోషనల్ లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎమోషనల్, మెంటల్, ఈ ఈ లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఎమోషనల్ లేయర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మణిపూరక చక్రము అనేది ఇదేంటంటే నాభికి కిందగా ఉంటుందన్నమాట. నాభికి కింద అంటే ముందు వెనకాతలు కూడా ఉంటుంది, నాభి కిందగా ఉంటుంది అనమాట. దీనిని మణిపూరక చక్రము అంటారు, ఇంగ్లీష్లో సోలార్ ప్లెక్స్ అంటారు. సో ఇది మెంటల్ లేయర్ యాక్చువల్గా. సో ఇక్కడి నుంచి ఈ గ్రీన్లో కనిపిస్తుంది చూసారా, దీని అనాహత చక్రము అంటారు. అనాహత అంటే ఇట్ డజంట్ స్టక్ అని అర్థము. అంటే మనకు జీవితంలో స్టక్ అవుతున్నాము ఎక్కడో అని ఇందాకన్నానే, అది ఎక్కడ జరుగుతుంది తెలుసా? దీన్ని ఇంకా టచ్ అవ్వకముందే జరుగుతుంది. అనాహత చక్ర స్థాయిని మనం టచ్ కానకుండా క్రింద చక్ర స్థాయిలోనూ ఉన్నప్పుడే ఆ లిమిటేషన్స్ అనేవి వస్తాయి. చదువులో లిమిటేషను, వివాహంలో లిమిటేషను, సంతానంలో లిమిటేషను, అభివృద్ధిలో లిమిటేషను,
సాంఘికంగా పెరగడంలో లిమిటేషను, పేరు ప్రతిష్టలు ఉన్న పేరు పోగొట్టుకోవడము, వాళ్ళొక మాట అనడం, ఇలాంటివన్నీ ఈ చికాకులు, ఆందోళనలు, లేకపోతే బాధలు, కష్టాలు, నష్టాలు, రుణ బాధలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కింద చక్ర స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి మనము ప్రతి చక్ర స్థాయిని కరెక్ట్గా అర్థం చేసుకుని వాటిని అన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్డ్గా మనము లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి దుఃఖానికి కానీ బిలీఫ్ సిస్టమ్ కానీ మనము బైండ్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ అనాహత చక్ర స్థాయిని మనం టచ్ చేస్తాం. ఇక్కడ టచ్ చేసిన దగ్గర నుంచి ఇక అన్స్టక్, నువ్వు ఇక నీకు లిమిటేషన్ అనేది ఉండదు. నీకు ఇక్కడ వన్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ వన్నెస్ అనేది స్టార్ట్ అయింది అంటే అక్కడ ఒక లవ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కింద చక్ర స్థాయికి వచ్చినా ఎక్కువసేపు ఉండడం అనేది ఉండదు. ఒక చిన్న పిల్లలు చూసారా, వాళ్ళందరూ ఏదో పిల్లలు ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకుంటారు ఆ క్షణం. మళ్ళీ వాళ్ళు లేకపోతే వీడు ఉండలేడు. వాడు స్కూల్కి వెళ్ళాలంటే వీడు ఉండాలి పక్కనే. సో అట్లాగా ఆ వన్నెస్ అనేది వాళ్ళలో ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక బ్రెయిన్ కలిగి ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎప్పుడు మారిపోతారు? అదే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడు మారిపోతారు? ఎప్పుడైతే ప్రాపంచికంగా వచ్చారో ఈ అంతర ప్రపంచంతో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయి బయట ఉన్నదే కరెక్ట్ అనుకున్న ఆ ఇల్యూషన్నే నమ్ముతూ బిలీఫ్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటూ వాడు ఒక రకమైన లైఫ్ని నడుపుకుంటూ వెళ్ళిపోతాడు, అదే నిజం అనుకుని, అదే సత్యం అనుకొని. అప్పటి నుంచి ఆ క్రింద చక్ర స్థాయిలో అన్బ్యాలెన్స్లు అనేవి వాటికి జరిగిపోయి ఎక్కడ లేని ఈ లో క్వాలిటీ ఎనర్జీస్తో వాళ్ళు బైండ్ అయిపోయి నానా కష్టాలు అనుభవించడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ అనాహత చక్ర స్థాయికి వాడు రీచ్ అయ్యాడో అన్నీ ఏదో ఒక విధంగా తెలుసుకొని ఏదో మొత్తానికి మెడిటేషన్స్లోకి వచ్చి ఏదో ఒక విధంగా మారి పరివర్తన చెంది లైఫ్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వాడు తెచ్చుకున్నాక అప్పుడు అనాహత చక్ర స్థాయికి వస్తాడు. వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి చవి చూసే లైఫే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టెబలైజ్ కాకపోతే మళ్ళీ కిందకి అప్పుడు అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. కిందకి పైకి వస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయావో, స్టెబలైజ్ అయ్యావో, యు నెవర్ కమ్ డౌన్. సో ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే మిరాకిల్స్ ఎలా జరుగుతాయండి అంటే స్పిరిచువల్ ప్లేన్ ఇదంతా కూడా సెలెస్టియల్ లేయరు, అలాగే ఇక్కడ ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర, ఇంత స్పిరిచువల్ లేయర్. సో వనాహత చక్రము అనేది ఏంటంటే ఇట్స్ ఎ జంక్షన్ బిట్వీన్ లోవర్ స్థాయి అండ్ అప్పర్ స్థాయి. ఇక్కడ లోవర్ స్థాయిలో మనం ఏంటి నేర్చుకున్నామండి అంటే అక్కడ ఉండకూడదు, పైకి వెళ్ళాలని నేర్చుకుంటాం అక్కడ. అది ఇక్కడ మెయిన్గా. సో అక్కడ కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే నేను ఈ చక్రస్థాయి కింద చక్రస్థాయిలో ఉంటే అది రాంగ్ అని కానీ లేకపోతే అది నీచమని కానీ నేను ఏమాత్రం చెప్పటం లేదు. వీటి మధ్య అంతరాలు ఉన్నాయి అని చెప్తున్నాను నేను. కానీ ఆధ్యాత్మికంగా ఈ కింద చక్ర స్థాయిలు కూడా ఇంపార్టెంటే, కానీ వాటి మధ్య అంతరాలు ఉన్నాయి. ఎందుకు ఇంపార్టెంట్ అండి అంటే కింద చక్ర స్థాయిని నువ్వు చవి చూస్తే కానీ నువ్వు పై చక్ర స్థాయికి వెళ్ళలేవు. సో కాబట్టి నీ కింద చక్ర స్థాయిలో నువ్వు ఏ కష్టాలు పడినా, ఏ బాధలు పడినా నువ్వు అక్కడ ఒక జ్ఞానాన్ని తీసుకుంటావు. అంటే లెర్నింగ్ అనేది ఉంటుంది. ఆత్మకి ఉండదు అని చెప్పటం లేదు, ఆత్మకి లెర్నింగ్ అనేది ఉంటుంది కింద చక్ర స్థాయిలో. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానం లేకపోవడం వల్ల ఆ స్థాయికి బైండ్ అయిపోతూ ఉంటాడు. సరే నేను అక్కడ ఈ స్థాయిలో ఉన్నాను, ఏదో అనుభవిస్తున్నాను, ఇక్కడ నుంచి నేను ఏదో ఒక అనుభవంతో పాటుగా విజ్డమ్ తీసుకున్నానా, నేను అక్కడ వదిలేసానా అన్నట్టు ఉండదు. ఎందుకు? అక్కడ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల అక్కడ అదే సత్యము, ఆ స్థాయే సత్యము, నిజము అనుకుని మానవుడు అక్కడ బైండ్ అయిపోతాడండి పాపము. ఎప్పుడైతే అక్కడ బైండ్ అయిపోయాడో హీ నెవర్ గెట్ ఎ వెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందువల్ల అది కొన్ని జన్మలు అక్కడ అయిపోతూ ఉంటుంది.
జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అలా రిపీట్ అయిపోతూ అదే కర్మ జన్మ జన్మన యందు కూడా అదే కర్మ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తూ ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కింద చక్రస్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అక్కడ ఉండే కష్టాలో, నష్టాలో లేకపోతే ఏదో అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న సంతోషాలో అనుభవిస్తున్నా కూడా, అది కేవలం అనుభవంగా తీసుకోవాలే తప్ప, అదే సత్యం అనుకోని అక్కడ బైండింగ్ అనేది ఉండకూడదు. యూ కెన్ ఇన్వాల్వ్ అదే అంటాడు కృష్ణుడు కూడా. బైండింగ్, అటాచ్‌మెంట్ అనేది వద్దు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. ఎంతవరకు? నీకు జ్ఞానము వచ్చేంత వరకు. విజ్డమ్ కోసము. ఒకసారి విజ్డమ్ వచ్చిన తర్వాత అది నీకు అనవసరం ఇంకా. గో టు ద నెక్స్ట్ స్టెప్. సద్గురు కూడా మొన్న అన్నారు. ఆయన ఎక్స్‌టసీ ఆఫ్ సో దీనికి వెళ్ళినప్పుడు ఈఓఈ కెనడా వెళ్ళినప్పుడు ఏమంటారంటే, పాతవన్నీ కూడా మర్చిపోండి అంటారు. పాతవన్నీ పోవడము అంటే వాట్ డు యూ మీన్? అంటే ఎంతవరకు నువ్వు మర్చిపోవాలి? ఏది మర్చిపోవాలి? ఎంతవరకు నువ్వు గుర్తుంచుకోవాలన్నది ఒక ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు అన్నీ మర్చిపోయావనుకో, నువ్వు తీసుకున్న విజ్డమ్ కూడా మర్చిపోతావు. అప్పుడు మళ్ళీ నీకు ఆ సైకిల్ రిపీట్ అవుతుంది. మళ్ళీ నువ్వు చేసిన తప్పే మళ్ళీ చేసే అవకాశం చేసే ఆహ్, ఆహ్, అవ్వచ్చు. సో, నువ్వు ఏది గుర్తుంచుకోవాలి? గతము నుంచి నువ్వు తీసుకున్న విజ్డమ్ గుర్తుంచుకోవాలి. ఆ విజ్డమ్ గుర్తుంచుకునే అంత మాత్రమే ఆ గతాన్ని గుర్తుంచుకోవాలి తప్ప, అందులో నువ్వు అనుభవించిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వాటన్నిటికి బైండ్ అయిపోయి, మళ్ళీ ఒక 10 ఏళ్ల పాటు ఏడుస్తూ అక్కడ అదేం అది జరిగిపోయి ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయినా కూడా, మళ్ళీ దాని గురించి ఏడుస్తూ ఉండడం అనేది చెయ్యకూడదు. అలాగని మర్చిపోను కూడదు. ఎంతవరకు గుర్తుండాలి? ఆ విజ్డమ్‌ని మర్చిపోనంత వరకు. ఎందుకు దీనికి కూడా స్పిరిచ్యువల్ రీజన్ నేను చెప్తా. ఎందుకో తెలుసా? నువ్వు ఎందుకు గుర్తుంచుకోవాలో తెలుసా ఆ విజ్డమ్‌ని? నువ్వు జరిగిన గతాన్ని కూడా ఆ తాళల్లో ఎందుకు గుర్తుంచుకోవాలంటే, ఆ విజ్డమ్ యొక్క దాన్నే అనుభవ సారం అంటారు తెలుగులో. ఆ అనుభవ సారాన్ని తీసుకుని మరణించిన తర్వాత మన సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది కదా! ఇందాక చెప్పాను యాస్ట్రల్ బాడీ. సో, ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే, ఆ జన్మలో నువ్వు తీసుకున్న విజ్డమ్‌ని అంతా కూడా ఆ అనుభవాల సారాన్నంతా కూడా తనతో చుట్టుకొని తను పైకెళ్ళిపోతుందనమాట. మరి నువ్వు అవన్నీ మర్చిపోయి ఇక్కడే వదిలేస్తే నువ్వు అప్పుడు ఇంకా సూక్ష్మ శరీరం ఏం తీసుకెళ్తుంది? ఎప్పుడో గబుక్కన నువ్వు గబుక్కన అప్పుడెప్పుడో అటాచ్ అయిన ఆ దుఃఖానికి అవి గుర్తుంచుకుంటే అవే తీసుకెళ్తుంది మరి. అదే మళ్ళీ రిపీట్ అవుద్ది నెక్స్ట్ జన్మలో. సో, అందుచేత మనము గతంని జస్ట్ లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. కానీ ఏది లెట్ ఇట్ గో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వీటన్నిటికీ కూడా మనకు ఉపయోగపడేది ఈ ఆరా అండ్ ఈ చక్రాలనేవి ఉపయోగపడుతుంది. ఈ ఎనర్జీ బాడీ అనేది ఇంపార్టెంటే. మిగతా బాడీస్ అన్నిటికీ కూడా ఎనర్జైజ్ చేస్తూ ఈ ఎనర్జీస్‌ని సప్లై చేసేది అదే. వాటిలో ఈ ఎనర్జీ ఈ నాడులనేవి ఏంటంటే ఈ చక్రాలనమాట. ఈ మేజర్‌గా ఈ చక్రాలు 7 ఉన్నాయి. ఇప్పుడు అదే నేను నేను ఇందాక చెప్పాను కదా! ఆ స్పిరిచ్యువల్ ప్లేన్‌లో ఏమున్నాయంటే అనాహత చక్ర స్థాయి దగ్గర నుంచి నెక్స్ట్ విశుద్ధ. ఈ విశుద్ధ చక్రము త్రోట్ దగ్గర ఉంటుంది. చూసారా అక్కడ అది ముదురు నీలం రంగులో ఉంది కదా! సో, ఇది ఏంటంటే ఇది నీకు కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ టు యువర్ అంతర ప్రపంచం అనమాట. అంటే ఆఫ్‌కోర్స్ మనకు మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఈ త్రోటు ప్లస్ ఇక్కడ గొంతుకాయ, నాలుక, వోకల్ కార్డ్స్ ఇవన్నిటికి కూడా ఈ విశుద్ధ చక్రంతో కనెక్షన్ ఉంటుంది. మామూలుగా మాట్లాడడానికి కూడా, కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇది ఇంపార్టెంటే. అందుకే ఇక్కడే దైవం అనేది ఉంటుంది. శివుడు అంటే నేను బీజాక్షర మంత్రాల గురించి కూడా చెప్పాను. కానీ ఈరోజు మనకు ఆ టాపిక్ కాదు. సో, ఇక్కడ శివుడు ఉంటాడనమాట. ఈ త్రోటు చక్ర దగ్గర. సో, శివుడు ఎలాంటి శివుడు ఉంటాడండి? ఎలాంటి శివుడు ఉంటాడంటే, ఇక్కడ చూసారా చల్లగా అలాగా ఆ హిమాలయంలో ఉంటుంది కదా! ఆ హిమం అలా కురుస్తూ ఉంటే, అలా చల్లగా అతను ధ్యానంలో ఉంటాడు చూడండి. ఆ శివుడు ఉంటాడనమాట అక్కడ. సో, దిస్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ యూ. యూ అంటే సెల్ఫ్. అంటే నీ ఆత్మ. నీ ఆత్మకు ఆ శివుడికి కనెక్షన్. పరమాత్మకు కనెక్షన్ అనేది ఈ త్రోటు చక్ర దగ్గర ఉంటుంది. అందుకే ఈ నోటితోటి ఆత్మజ్ఞాన పలుకులే పలకాలి. సరియైన పలుకులే పలకాలి.
ఏదో ఆ, ఆ, ఏ మాట పడితే ఆ మాట అనకూడదు అనమాట. ఎందుకంటే విశ్వము కూడా ఇక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచే నువ్వు నీ భావాలు ఇదంతా కూడా ఈ బాడీ, మెంటల్ మెంటల్ లేయర్, ఎమోషనల్ లేయర్, ఇవన్నీ కూడా కలిసే ఉంటాయన్నమాట. ఈ మనోమయ కోశము, దాన్ని మనం అనేది మన ఎమోషనల్ అండ్ మెంటల్ బాడీని మనోమయ కోశము అనేసి కూడా అంటాము. సో ఈ మనోమయ కోశం అనేది దాన్ని సరిగ్గా మనకు వాడకపోతే ఏం జరుగుతుందంటే, ఈ థ్రోట్ అనేది మనం మాట్లాడే మాట సరిగ్గా వాడకపోతే ఏం జరుగుతుందంటే, ఇక విశ్వం ఇక నువ్వు ఆపేసే, ఇంకా మాట్లాడడం చాలా చాలా ఎక్కువైపోయింది అనేస్తుంది. సో అనేసిన దగ్గర నుంచి మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. కొంతమందికి నత్తి లేకపోయినా సర్టెన్ తర్వాత నత్తి రావడము, లేకపోతే మాట్లాడలేకపోవడం, కొంతమందికి నోటి క్యాన్సర్ రావడము, లేకపోతే ఇంకేవో రకరకాల అనేవి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి థ్రోట్ చక్ర అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ అ కమ్యూనికేషన్ సెంటర్ బిట్వీన్ యూ అండ్ ద గాడ్ ఆర్ హయ్యర్ సెల్ఫ్. ఏనేమైనా పెట్టుకో, విశ్వ ఎనర్జీ అను, లేకపోతే హయ్యర్ సెల్ఫ్ అను, లేకపోతే శివుడు అను, నీ ఇష్టం. ఏదైనా కూడా హయ్యర్ సెల్ఫ్ అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చే చక్ర అండి ఆజ్ఞా చక్ర. సో ఇది ఎప్పుడు కూడా ఊదా రంగులో ఉంటుంది. మనకి విబ్జిఆర్లో ఊదా రంగు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఊదా రంగులోనే ఇది ఉంటుంది అనమాట. అంటే ఇదేంటంటే ఆ రేస్తో రిజనేట్ అవుతుంది నువ్వు మెడిటేషన్లో కూర్చునేటప్పుడు. సో ఈ ఆజ్ఞా చక్ర ఏంటంటే, యూ హ్యావ్ ఎ థర్డ్ ఐ. ఎవ్రీబడి, ఓన్లీ శివుడికే ఉండదు. ఎప్పుడు కూడా సినిమాల్లో ఏంటంటే ఆయన కోపం వచ్చేసి మూడో కన్ను తెరిచేసి ఏదో భస్మం చేసేసినట్టు కనిపిస్తారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, దట్ థర్డ్ ఐ గివ్స్ యూ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. సిచ్యువేషన్ కావచ్చు, మనిషే కావచ్చు. సో నీకు అక్కడ తెలియని విషయాలు కూడా నీకు తెలియజెప్తుంది. ఎందుకు నీకు మూడో కన్ను ఓపెన్ అయితే నీకు ఎందుకు తెలుస్తుంది అంటే, ఈ కన్ను ఇప్పుడు ఈ రెండు కన్నులు ఉన్నాయనుకోండి, మెడిటేషన్లో కూర్చుంటే తప్ప నీకు ఇన్వార్డ్ కాదు. కానీ మూడో కన్ను ఏంటంటే బయటికి లోపలికి, అది ఒకసారి ఓపెన్ అయిందంటే బయటికి లోపలికి బయటికి లోపలికి కూడా ఈజీగా తిరిగే ఇదనమాట ఈ మూడో కన్ను. సో అంటే అర్థం ఏంటి, నీకు అంతర ప్రపంచంతో దానికి కనెక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అంతర ప్రపంచానికి బయట ప్రపంచానికి కూడా అది కనెక్షన్ ఉండే ఒకే ఒక కన్ను ఏంటంటే మూడో కన్ను. నువ్వు ఎప్పుడైతే ఈ రెండు కళ్ళని కూడా నువ్వు ఇన్వాల్వ్ చేసావో మెడిటేషన్లో, అప్పుడు ఈ మూడు కన్నులు కలిపి నీకు ఏక కన్ను అవుతుంది. చూసారా? అంటే నువ్వు అప్పుడు ఏ స్టేజ్లో ఉంటావు? తకీమని చెప్పాలి మీరు. దైవ స్టేజ్లో ఉంటారండి మీరే. ఆ టైంలో అది దేవుడు. సో మీరు అంతర ప్రపంచమే కాదు, విశ్వంలో దేనికి నుంచి ఎక్కడి నుంచైనా మీరు కనెక్ట్ అవ్వగలిగే కెపాసిటీ ఆ స్టేజ్లో వస్తుందన్నమాట మానవుడికి. సో మూడు కన్నులు కూడా ఏక కన్ను అయిపోతుంది. సో కాబట్టి ఆ సమయంలో మనిషి వాడు దేవుడు అక్కడ అప్పుడు. సో అది అటువంటి స్టేజ్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చేది మనకున్న ఆజ్ఞా చక్ర, ఈ మూడో కన్ను. సో నెక్స్ట్ది ఏంటంటే సహస్రార ఇక్కడ ఉంటుంది. ఈ సహస్రార అనేది ఏంటంటే, దీన్ని కొంతమంది చక్రంగా చెప్తారు. చక్రం అంటే నేను చెప్పాను కదా, నా దృష్టిలో చక్ర అని చెప్తాను నేను. కానీ కొంతమంది ఏంటంటే అదొక స్థితి, చక్ర కాదు అంటారు. బట్ ఐ డోంట్ మైండ్ టు సే చక్ర, బికాస్ చక్ర అంటే ఏంటి చెప్పాను కదా, ఒక డివైన్ పవర్, అదొక చైతన్య శక్తి. సో కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ వి సే చక్ర. సో ఈ సహస్రారం కూడా ఎట్లా ఏంటంటే, ఈ కాస్మిక్ ఎనర్జీని మనం మెడిటేషన్లో తీసుకుంటునేటప్పుడు మొట్టమొదట అది బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించి, అంటే యాక్చువల్గా థియరిటికల్గా కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు బ్రహ్మరంధ్రం గుండా లోనికి వెళుతుందని చెప్తారు. కానీ బట్ యోగులకే కాదు, మాస్టర్ చాలామందికి అనుభవం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అనుభవం ఏంటంటే, ఈ వ్రేళల్లో కూడా వెళ్తాయన్నమాట. ఎందుకంటే మనకి ఎనర్జీ నోట్స్ అనేవి మొత్తం ఇప్పుడు ఇంత చూపించాను కదా, రెడ్ లేయర్ అనేది మొత్తం బాడీ అంతా ఆవరించుకుని ఉంటుంది. సో అదంతా కూడా ఎనర్జీ నోడ్స్. సో ఏ ఎనర్జీ నోడ్ అయినా సరే అక్కడ యాక్టివేట్ అయ్యి తీసుకుంటుంది ఎనర్జీని. సో నాకు అనుభవం ఉంది. సో నాట్ నెసెసరీలీ ఓన్లీ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళాలని లేదండి. బాడీలో ఏ ఎనర్జీ నోడ్ నుంచి అయినా సరే ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మొట్టమొదట ఒకవేళ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించిన
కాస్మిక్ ఎనర్జీ సహస్రారంలో రిజర్వాయర్ అనమాట. అది సహస్రారంలో స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన ఈ కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ మనకు పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఇక్కడ మెడకి ప్లస్ ఇక్కడ వెన్నెముకి మధ్యలో ఒక పీనియల్ గ్లాండ్ ఉంటుంది అనమాట. ఆ పీనియల్ గ్లాండ్ ద్వారా మనకు వెన్నెముకలోకి ప్రవేశిస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ. ఈ వెన్నెముకలో ఒకటి ఈడ ఒక చెప్తూ ఉంటారు, సద్గురు కూడా చెప్తుంటారు, ఈడ పింగళ అంటే మధ్యలో సుషుమ్న అనేసి. ఆయా నాడుల ద్వారా ప్రవహిస్తుంది అనమాట. అక్కడ ఈ చక్రాసి మేజర్ చక్రాస్ అన్నీ ఉంటాయి. ఈ మేజర్ చక్రాస్ ఎప్పుడైతే ఎనర్జైజ్ అవుతుందో ఆ మేజర్ చక్రాస్ ఈ 7 కూడా దే విల్ యాక్టివేట్ ఫర్దర్ చక్రాస్ అనమాట. మిగతా 108 చక్రాలు అవి మొత్తం బాడీలో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఆ 108 చక్రాలు ప్లస్ బయట ఉన్న 2 మొత్తం 114 చక్రాలు. కానీ అన్ని చక్రాలు మనకు యాక్టివేట్ కాకపోయినా పర్వాలేదు, అందులో 25% ఉన్న అయినా కూడా మన లైఫ్ ఎక్సలెంట్ అనమాట, అద్భుతం. కానీ ఆ 25% కూడా ఉండటం లేదు, అదే ప్రాబ్లం. సో ఇంకా మొత్తం చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అయితే ఐ డోంట్ నో, మేబీ వీఆర్ సో డిఫరెంట్ డెఫినెట్లీ. సో కానీ 25% యాక్టివేట్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతం జరిగినప్పుడు అక్కడ మనం నిజంగా మనం అప్పుడు దేవుడు అవుతాం అనమాట. సో దేవుడు అవడం అంటే ఏంటి? విశ్వంతో కనెక్ట్ అవ్వడమే. దేవుడు అవడం అంటే ఇక్కడ మన ఏదో రకరకాల కథలు ఉంటుంటాయి, అట్లా అవన్నీ మనకు అవసరం లేదండి. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ మనకి డివైన్ పవర్ అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా మన చుట్టూ ఆవరించుకుని, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ద డివైన్ పవర్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ సైడ్లో. సో ఆల్ ఐ నీడ్ ఈజ్ ఐ హ్యావ్ టు యాక్సెస్ దట్ డివైన్ పవర్, అంతే. మనం యాక్సెస్ చేసుకుంటే చాలు మనకు డివైన్ పవర్. సో కాబట్టి దేవుళ్ళు అవ్వడము అంటే ఏంటంటే డివైన్ పవర్తో ఉండడము. సో డివైన్గా ఆలోచించడము, మనం చేసే కర్మ డివైన్ కర్మ చేయడము, లోక కళ్యాణము. ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఆయన ఒకటే జన్మలో పరమాత్మ అయిపోయాడు. మొట్టమొదటి ఆయన కూడా అన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన మూలాధార చక్ర స్థాయి నుంచి ఉండే ప్రాబ్లమ్స్, అన్బ్యాలెన్స్ ఉంది ఆయనకు కూడా. రేపు రాజు రేపు అతను పట్టాభిషిక్తుడు అవుతాడనగా ఇవాళ టక్కమని తప్పిపోయింది అది. ఎంతోమందికి ప్రమోషన్స్ వస్తుంది, ఇంకా మా పేరు అనౌన్స్ చేస్తారనగా వాడి పేరు తప్ప మరో పేరు అనౌన్స్ చేస్తుంటారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. సో అక్కడి నుంచి కూడా, కానీ వాళ్ళు చేసినది ఏ విధంగా చేశారు? వాళ్ళు ఆత్మతో వాళ్ళు అనుసంధానమై ఉన్నారు. వాళ్ళ ఆత్మ యొక్క కాన్షియస్నెస్ని పోగొట్టుకుని లేరు వాళ్ళు. మనము పోగొట్టుకుని ఉన్నాము కాబట్టి మనకి ఇన్ని కష్టాలు పడుతున్నాం టు కమ్ బ్యాక్ టు ద యాక్చువల్ స్థితి. కానీ వారు ఏం చేశారంటే వారు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. వారు ఆ లోక కళ్యాణానికి సంబంధించిన పనులు మాత్రమే చేసి వాళ్ళు ఆత్మైకంగా వాళ్ళు ఎదిగారు, పరమాత్మ అయిపోయారు ఒక జన్మలోనే. అది తప్ప అన్ని పనులు చేస్తున్నాం మనం. అందుచేత మనకి జన్మ మీద జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు ఆరాలోనే, మన చక్రాసులోనే ఆ డివినిటీ అనే దానిని పొందడానికి పుష్కలమైన రిసెప్టర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఎటువంటి జబ్బులు పాలవ్వకుండా ప్రశాంతంగా, సుఖముగా, శుభప్రదంగా మనం బ్రతకాలి అంటే మనకి ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మన గురించి మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు మీరేమైనా ప్రశ్నలు అంటే నన్ను అడగవచ్చండి. ఎనీ క్వశ్చన్స్? నమస్కారం అమ్మా గౌతమి. నమస్కారం అండి. మీరు వీలైతే విండోస్ ఓపెన్ చేయండి. సూపర్ మేడం, అదిరిపోయింది క్లాస్, చాలా అద్భుతంగా. కనిపిస్తున్నానా? లేదు, లైట్ మేడం అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాం, అడగండి ప్లీజ్. క్విక్ క్వశ్చన్. యా నాగేంద్రమణి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. భలే కలిసాం ఇవాళ. అవునవును. నేను ఇంకా ఒకటి తిన్నానమాట. అది మీకు అది మరి ఎంతవరకు ఏమో నాకు కరెక్ట్ తెలియదు, కానీ
ఒక చెప్పండి. విషయం నేను వేరే విషయం నేర్చుకున్నాను, ఒక చోట నేర్చుకున్నాను, చెప్తాను మీకు. Yeah. మనం ఎనర్జీ అనేది మన చేతుల వేడ ద్వారా అన్నిటి ద్వారా తీసుకుంటాం, అది మటుకు కరెక్ట్ గ్యారంటీ అన్నమాట. Yep. కాకపోతే ఏంటంటే మనం కొత్తగా చెప్పే వాళ్ళకి బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటారని చెప్తాము, కానీ బ్రహ్మరంధ్రం నుంచి తీసుకునేది ప్రాణ అనే ఒక శక్తిని తీసుకుంటామని చెప్తారు. Mhm. Yeah, ఆ yeah. ప్రాణ Right. అనే శక్తి ప్రాణ అనే శక్తిని తీసుకుంటాము. అది ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అంటే, మన శ్వాస అంటే ముక్కు శిఖరాగ్రం నుంచి, అంటే ఈ బ్రుకుటి నుంచి మనకి ఇలా పైకి వెళ్తుంది కదా, Hmm. ఈ బ్రుకుటి నుంచి పైకి వెళ్ళి దాన్ని టచ్ చేసి, అంటే బ్రహ్మరంధ్రాన్ని టచ్ చేసి మళ్ళీ లోపలికి వస్తుంది అనమాట. ఆ Okay. టచ్ చేసినప్పుడు ప్రాణాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ ప్రాణ ఎలా వస్తుంది అంటే పిట్యూటరీ గ్రాండ్, అంటే మన వెనకాల ఏ సహస్రారకు వెనక ఉండే పిట్యూటరీ గ్రాండ్ నుంచి మళ్ళీ పినైల్ గ్రాండ్కి వచ్చి, పినైల్ గ్రాండ్ నుంచి థైరాయిడ్ గ్రాండ్కి వచ్చి, అక్కడి నుంచి థైమస్ గ్రంథి, అంటే మన అనాహత చక్రంలో ఉన్న థైమస్ గ్రంథి దగ్గరికి వచ్చి, అక్కడ ఈ థైమస్ గ్రంథి గురించి చెప్పాలంటే చాలా ఉంది, తర్వాత వేరే ఎప్పుడైనా చెప్పుకుందాం మనం. ఈ థైమస్ గ్రంథిలో 144 దైవగణాలతో కూడి ఉంటదన్నమాట. Hmm. దాంట్లోకి అది పడుతుందట. ఆ ప్రాణ అనే శక్తి దాంట్లోకి వెళ్ళేసరికి మనకి ఈ మధ్యలో ఉండే ఈ గ్రంథుల్లో నుంచి వచ్చే రసాయనాలు అన్నిటితో కలిసి అది అక్కడ అమృతంలా తయారవుతుందంట. Hmm. ఎప్పుడైతే అది అమృతంలా తయారయ్యిందో, అంటే మనం అంత కాన్షియస్ గా, అంత ప్యూర్ గా ఉన్నప్పుడు అనమాట, Hmm. ఆ అమృతం అనే బిందువు తయారయ్యి అది మన ప్రతి కణంలోకి అది అందించబడుతుంది. అదే దైవగణం. ఆ దైవ గణాలతోటి అందించబడ్డం అనేది జరుగుద్ది అనమాట. ఇలా జరుగుతుంది కాబట్టే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనం దైవస్థితిలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క క్రియ జరుగుతుంది అక్కడ అనేది ఒక చోట విన్నా, రామతా విజ్ఞానంలో విన్నాను నేను. Yeah, yeah. అది ఎప్పుడో విన్నాను. రైట్. సో మనకు ఈ అనాహత చక్ర స్థాయిని ఈ ప్రేమ, ఏకత్వము, ఇవన్నీ దానికి ఆపాదిస్తారు. అది ఎందుకంటే థైమస్ గ్రంథి మీకు గురించి చెప్పినట్టు, కూడా మీకు ఇదంతా ఇంకొకసారి కూడా ఎప్పుడైనా ఒక క్లాస్ లో నీకు చెప్తాను. థైమస్ గ్రంథి 144 దైవగణాలు ఏంటి అవనేది కూడా నేను రామతా విజ్ఞానంలో నేర్చుకున్నాను అప్పుడు. అంటే రైట్. తెలుసుకున్నాను, నేర్చుకోవడం కాదు, తెలుసుకున్నాను. రైట్. అది మీకు ఇంకోసారి చెప్తాను. Yeah, ఓకే, ఇంకా ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి. థ్యాంక్స్ చాలా మేడం. సంతోషం అమ్మా, చాలా బాగా చెప్పావు చక్రాస్ గురించి. మేడం So, అదే ఇది ఇది చెప్పమ్మా. బిగినర్స్ బ్యాచ్ కదా, కొంచెం మనం కొంచెం వాళ్ళకి అది. అందుకే నేను థ్యాంక్ యూ సో చెప్పను. మచ్ మేడం, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అను గారు ఒకసారి మీరే క్వశ్చన్ అడుగుతారండి. Hi, thank you so much for sharing the knowledge. మీరు ఇందాక చెప్పారు కదా, మనం లైక్ పాస్ట్ ని లెట్ గో చేయాలి, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు లెర్న్ ద ఎక్స్పీరియన్స్ అని. సో how to let go of the past? It is very easy to say a statement, but it's very difficult to let it go. అన్బైండింగ్ అటాచ్మెంట్ ని ఇప్పుడు మన యాజ్ లాంగ్ ఏజ్ మనం బైండ్ అవుతున్న కొలది, ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏదైనా కూడా, ఇప్పుడు మనకి ప్రాపంచికంగా ఒక నానుడు ఉంది, ఏదో ఒక బాధ వస్తుంది, అంటే ఇది సహజము అందరికీ కూడా, ఇప్పుడు ప్రతి వారి జీవితంలో ఉంటుంది. సో నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అమ్మ లేకపోవడమో, నాన్న లేకపోవడమో ఒక స్టేజ్ వస్తుంది మనకి అందరికీ కూడా. అలాగే మనం కూడా మన పిల్లలకు ఉండం, రైట్? ఇది కాలచక్రాన్ని ఎవరు ఆపలేరు. సో అటువంటి స్టేజ్ వచ్చినప్పుడు కూడా మనం ఎంతో బాధను అనుభవిస్తాం. చాలా బాధను అనుభవించడమే కాకుండా వి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. సో మన ఎనర్జీ లాస్ అని, అదని ఇదని, అమ్మ లేకపోయినప్పుడు, నాన్న లేకపోయినప్పుడు, ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు, ఇట్లాంటివేవో, ఇంకా దాన్ని మించిన బాధ ఏముంటుందండి? సో అంత బాధను అనుభవిస్తాం మనం, రైట్? సో ఆ బాధను అనుభవించినా కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ బాధను పక్కన పెట్టి వి విల్ మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్. అది అర్థం ఏంటి అక్కడ? అంటే అక్కడ బాధ పోయిందా, ఇంకా లేకపోతే పోనీలే అని అనుకుంటున్నామా? అదేమీ లేదు కదా. సో అక్కడ ఏంటవుతుంది అంటే మనకు కొంతవరకు అక్కడ ఆ డిటాచ్మెంట్ అనేది జరుగుతుంది. దేనితో? ఇన్సిడెంట్తో. అక్కడ ఉన్న దుఃఖముతోటి మనకు అక్కడ డిటాచ్ అవుతాం కాబట్టే వి విల్ మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్. సపోజ్ ఆ డిటాచ్ అవ్వకుండా అక్కడే బైండ్ అయిపోతే ఇంకా అసలు ఎప్పటికీ మనం బయటికి రాలేమన్నమాట. సో అదే విధంగా ఏ సిచ్యువేషన్ అయినా కూడా
సో కాలంతో పాటుగా అదంతా పోతుందిలే అనుకోవడం కాదు. అక్కడ కాలం ఏమీ చేయదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంత మనమే మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. ఎప్పుడూ కూడా కాలం యొక్క పని ఏంటంటే, ఆ కాలము, ఈ డైమెన్షను, ఈ కాలము, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే, నువ్వు ఏదైనా జ్ఞానము తీసుకోవాలి, నీకు దుఃఖపడాలనో లేకపోతే నిన్ను బాధ పెట్టాలనో నీకు బెంగలోకి తొయ్యాలనో ఉద్దేశం కాదు దానిది. సో నువ్వు తీసుకోవాల్సిన జ్ఞానాన్ని తీసుకోవడం కోసము, అంటే నీ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమైనా ఉండిపోతే లైఫ్లో, ఆ ఇష్యూస్ని ఇప్పుడైనా రిజాల్వ్ చేసుకోరా బాబు అని చెప్పేసి మళ్ళీ అది నీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకు? దాన్నే కాలచక్రము అంటారు. అది ఎప్పుడు కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ పాత దాన్ని మళ్ళీ తీసుకొస్తుంది. ఆల్రెడీ విజ్డమ్ తీసుకున్న దానిని కూడా మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇంకా ఏదైనా మిగిలిపోతే నువ్వేనో తీసుకోవడం మర్చిపోయినావేమో, తీసుకోరా బాబు అనేసి. సో దాని యొక్క పని అది. సో అంతే తప్ప కాలమే అన్నీ చెప్తుందిలే, కాలంతో పాటుగా అన్నీ మర్చిపోతాంలే అనేది ఏమాత్రం కూడా నిజము కాదు. సో మనమేం చేయాలంటే, భగవద్గీతలో ఎగ్జాక్ట్గా కృష్ణుడు ఏం చెప్పాడో, నువ్వు డిటాచ్డ్గా ఉండు, బట్ యూ డూ ఇన్వాల్వ్ ఇన్ ద థింగ్స్ బట్ డు నాట్ అటాచ్. దానికి ఆయన ఇచ్చిన పేరేంటే స్థితప్రజ్ఞత అన్నారు. ఎందుకంటే నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అంటే నువ్వు బైండ్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మనం 1వ తరగతి తర్వాత 2వ తరగతి చదివామండి. మన 1వ తరగతి అనే దానికి అక్కడ చదివినన్నాళ్ళు ఒక 1 ఇయర్ పాటు చదివాము, ఫ్రెండ్స్తో ఆడుకున్నాము, తర్వాత దాన్ని వదిలేసాము కాబట్టి 2వ తరగతికి వెళ్ళాము మనం. లేకపోతే 1వ తరగతి ఇప్పటి వరకు చదువుతూ ఉండేవాళ్ళము. సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ద సేమ్. అంటే మనకు అప్పుడు షార్ట్ మెమరీ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం పనిచేసాం. లాంగ్ మెమరీ వచ్చినప్పుడు వీఆర్ నాట్ యూజింగ్ బ్రెయిన్ రైట్లీ. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఏంటంటే మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. హౌ టు లెట్ ఇట్ గో ద పాస్ట్ అంటే కంప్లీట్గా నేను ఇందాక సద్గురు చెప్తున్నాను నేను. కంప్లీట్ నువ్వు లెట్ ఇట్ గో ద పాస్ట్ అనేది ఏంటంటే నీ యొక్క బైండింగ్ని తీసేసే. డోంట్ బైండ్ ఎనీమోర్. డోంట్ బైండ్ టు ద నెగటివ్ థింగ్స్. అక్కడ ఏదో కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, లేకపోతే ఇబ్బంది కలిగి ఉండొచ్చు, లేకపోతే నీ ప్రాణం మీదకి ఏదో వచ్చి ఉండొచ్చు, భయం కలిగి ఉండొచ్చు, ఆందోళన కలిగి ఉండొచ్చు, లేకపోతే సందేహం వచ్చి ఉండొచ్చు. సందేహం కూడా మంచిది కాదు, తిరస్కారం మంచిది కాదు. ఇవన్నీ కూడా లో క్వాలిటీ ఎనర్జీస్. ఇవన్నీ కూడా మనిషి యొక్క భయాలను పెంచేది. భయాలంటే శారీరక భయము, మానసిక భయము, బుద్ధి భయము, ఆత్మ భయము. చూసారా ఎన్ని రకాల భయాలు ఉంటాయో, మనిషిని పట్టి కుదిపేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ భయాలకు మనం లోనవ్వకూడదు అంటే అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ఇది ఒక సాధన చేయాలి. ఉండకూడదని చెప్పడం ఈజీ, కానీ చేయడం కష్టం. ఎస్, యు ఆర్ రైట్. కానీ సాధన చేయాలి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనలో ఎనర్జీ షిఫ్ట్ కూడా జరుగుతుంది. ఆ ఎనర్జీ షిఫ్ట్ జరిగినప్పుడు మనం నెక్స్ట్ చక్రస్థాయికి వెళ్తాము. అక్కడ స్టెబలైజ్ అవ్వాలి. మళ్ళీ తిరిగి అటువంటి కష్టానికి నష్టానికి బైండ్ అవ్వకుండా ఉండాలి అంటే పై చక్రస్థాయిలో స్టెబలైజ్ అయ్యే తీరాలన్నమాట. అది అయ్యేంత వరకు పైకి కిందకి మనం ఊగిసలాడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం, అదర్వైజ్ ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. ఎనీవన్ హ్యావింగ్ డౌట్స్? జోష్నా గారు క్విక్గా ఒక్కటేనా అండి? సార్ నమస్తే మాస్టర్స్. నమస్కారం అండి. మీరు ఇందాకే చెప్పారు కదండి దేవుడు దిగి రావాలని. నేను 2008 నుంచి దుర్గాదేవి డివోటీ అండి. ఓకే. సో నా ముందే వచ్చింది దుర్గాదేవి గారు. నాకు చాలా కష్టాలు ఉండేవండి. అంటే ఇప్పుడు లేవని కాదు కానీ నేను చాలా పూజలు, వ్రతాలు, హోమాలు చాలా చేశానండి. ఇంకా ఇప్పుడు ఈ దుర్గాదేవి పరిచయం అయ్యాక నేను ఇంకా అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ లాగా ఈ నాలెడ్జ్ ద్వారా చాలా అవేర్నెస్ తీసుకుంటున్నాను. ఇందాక మీరు చెప్పినట్టు బంధంలో ఉంటూ బంధరహితంగా ఉంటున్నాను. అది ఏదైనా యాక్సెప్ట్ చేయడానికైతే నేను ఇప్పుడు చాలా రెడీ అయిపోయానండి. నా హెల్త్ కూడా సెట్ అయింది. కొన్ని ఉన్నా కూడా నేను ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో అది దుర్గాదేవి అదే నా ముందే వచ్చిందనమాట. నేను అంత భక్తితో ఉండేదాన్ని.
అంటే ఉన్నాను కూడా. ఉమ్, సో ఇంకా నా ముందే వచ్చింది మీరు చెప్పినట్టుగా. yeah. నేను ఇప్పుడు చాలా దేవి ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నా ఆ, దుర్గాదేవి ఇంకా బయటకు వచ్చింది నా కోసం అన్నట్టుగా. డెఫినెట్గా అండి. ఇప్పుడు దేవి ఏ రూపమైనా కానీ మీరు దుర్గను పూజించండి, లేకపోతే మరి ఎవరిని పూజించండి. సో అల్టిమేట్గా ఏంటంటే ఆ, దేవి ఆ, ఆ స్పిరిచువల్ ఆ స్పిరిచువల్ నెక్స్ట్ ఆధ్యాత్మికతలోకి తోస్తుంది ఆవిడ. సో ఇప్పుడు ఏంటంటే అంటే మిగతా దేవుళ్ళు తొయ్యరా అండి అంటే ఇప్పుడు చూడండి. ఆ, ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి ఫోటో మీరు చూసే ఉంటారు కదా. ఆవిడ ఆవిడనే శివుడు ఒక కపాలం తీసుకెళ్ళి ఆవిడనే అడుగుతాడనమాట, భిక్ష జ్ఞాన భిక్ష అడుగుతారు. పెట్టమని. రైట్. బ్రహ్మ అని చంపిన పాపానికి, బ్రహ్మహత్య పాపానికి అది వదిలేసేయండి అవన్నీ, ఆ యా ఓకే కథలోకి ఓకే వెళ్ళొద్దు మనము. యా ఓకే సో ఓకే ఓకే. అట్లా అంటే ఏంటంటే సో అక్కడ జ్ఞాన భిక్ష పెట్టే జ్ఞానాంబిక ఆవిడ హయ్యర్ స్థానము. అంటే జ్ఞానం అనేది ఆవిడ నుంచే రావాలి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు శివుడు, కృష్ణుడు, విష్ణు వీళ్ళందరూ కూడా వారు తీసుకుంటున్న జ్ఞానము, వారి యొక్క చైతన్య శక్తి, వారి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అమ్మవారి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడైనా చూడండి, సూర్యుడు పురుషుడు, ఓకే, ఆయన తేజస్సు ఫెమినైన్ ఎనర్జీ. సో అదే విధంగా ఇప్పుడు ఓన్లీ శివుడు వరకే మీరు ఆగిపోయారు అనుకోండి, మీ శక్తి అక్కడ లిమిటెడ్. అమ్మవారిని పట్టేసుకున్నారు మీరు. యా నేను ముందు ఆ, నేను 2010th క్లాస్ లో అయిపోయిందండి. అప్పుడు నేను శివుడి భక్తురాల్ని. అది అంటే సో ఇప్పుడు అక్కడి నుంచి మీకు అమ్మవారి యా ఇంటికి అవునండి. వెళ్ళారు అంటే యా ఆ యా మీ చైతన్య శక్తిని ఆ నెక్స్ట్ లెవెల్కి తోశారు. యా ఎవరి విషయమే అనుకోండి, ఎవరే యా దేవుడి అదే పైన అందరూ ఒకటే గానీ ఒక రూపంకి మనం కనెక్ట్ అవుతాం అంతే. అంటే అందరూ ఒకటే అని కరెక్టే, కానీ చైతన్య శక్తి దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్క డివైన్ శక్తికి ఒక్కొక్క చైతన్యం అనేది ఉంటుంది. యా ఓకే సో అమ్మవారికి ఏంటంటే షీఈ్ ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ ఆల్ ఓవర్. సో అక్కడి నుంచే మనకి వచ్చే ప్రతి ఒక్కటి ఇక్కడ సూర్యుడికైనా సరే ఆ తేజస్సు లేకపోతే ఇంకా పంటలేం పండించలేడు ఆయన. ఆ తేజస్సు అనేది ఫెమినైన్ ఎనర్జీ, సూర్యుడు అనే మేల్ ఎనర్జీ. సో ఈ రెండిటి యొక్క కలయిక లేకపోతే మనకు అసలు ప్రకృతే లేదు, పంటలే పండవు. సో అమ్మవారి యొక్క చైతన్యం ఏంటంటే ఆ ఫెమినైన్ ఇదనమాట, ఫెమినైన్ ఎనర్జీ అనమాట. సో అక్కడ మీరు ఏకంగా మీరు ఏం చేశారంటే ఆ కుంభస్థలాన్ని పట్టుకున్నారనమాట. వల్ల మీకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మీ పక్కనే ఉన్నారు. వెంటనే గట్టిగా మీకు ఏం పట్టుకున్నాను. జరుగుతుంది, తొందరగా మీకు స్పిరిచువల్ ప్లేన్లోకి వెళ్ళే అవకాశం అనేది అమ్మవారే మీకు ఇచ్చారు. అది యా వెరీ అవునండి. గుడ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టైం బాగానే ఎక్సీడ్ అయ్యింది. ఓకే, మనం Yeah. 10:15 అని పెట్టుకున్నాం కదా, దట్స్ Yeah. ఫైన్. యా ఇంకెవరైనా రైట్. ఇప్పుడు అడుగుతారా? చెప్పినంత దాంట్లో మీకు అన్ని అర్థమైంది అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ టైము ఎంత ఎనీ టైం యా ఐ నో జ్ఞానానికి టైం అనేది లేదు. అది వదిలేసాం ఎప్పుడో, అది వదిలేసాం కాబట్టే ఇంకా. యా సో షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఇంట్లో కొంతమంది మన స్పిరిచువల్ టాబ్లెట్స్కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు మేడం. అవునా, 1 2 ఉండండి, 1 2 3 ఇప్పుడు 4 ఈ బ్యాచ్ లో 5 జాయిన్ మెంబర్స్ ఉన్నారు దీంట్లోనే. నేతల్లో ఉన్నారా? 6 మెంబర్స్. ఓ దట్స్ కూల్. వస్తూ ఉంటాంలేండి ఇంకా మేము అంటే క్లాస్. కొంతమంది ఇంగ్లీష్ బ్యాచ్కి జాయిన్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొంచెం 5 minutes మెడిటేషన్ చేసి అప్పుడు పడుకోండి. యా చేద్దాం మేడం. యా చెప్పండి. సరే, ఎవరైనా ఉంటానంటే ఉండండి. ఓకే, ఒక 5 minutes చేద్దాం. కళ్ళు మూసుకోండి, హాయిగా శ్వాస మీద చేస్తా. Be with your breath.
be with your breath. Last 1 minute. శ్వాసతోటి ఉందాం. Last 30 seconds. Be with your breath. Last 10 seconds. నెమ్మదిగా మీ హ్యాండ్స్ని మీ యొక్క ఫేస్ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. Slowly looking at your palms with a beautiful smile on your face. అందరూ చాలా పేషెన్స్గా చక్కగా సబ్జెక్ట్ అంతా తీసుకున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాలా సో మచ్ చాలా మేడం. చక్కగా అందరూ చక్కగా ఉన్నారు. ముచ్చటేస్తుంది ఇలా చూస్తూ ఉంటే. వెరీ నైస్. సో వెల్, మంచి ఎఫర్ట్ అండి. కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా అందరినీ జ్ఞానం ఇస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇక జ్ఞానం తీసుకోవడం ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా ఇందులో కొంతమంది L1లో ఉన్నారు కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఐఎమ్ టీచింగ్ బోత్. నన్ను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. See you soon. Okay? థ్యాంక్ యూ అమ్మా. Yeah, thank you అండి. వెరీ Thanks, గుడ్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీబడి. మేడం. బాయ్. Yeah, బాయ్ మేడం. bye. Thank